మద్యం సేవించి నగర్ కర్నూలు జిల్లాలో ఇద్దరు మహిళా కూలీల పట్ల విచక్షణారహితంగా వ్యవహరించి అత్యాచారం చేసిన బాధ్యులను కఠినంగా శిక్షించాలి అని సిపిఎం నగర కార్యదర్శి గుడికందుల సత్యం అన్నారు. సమాజంలో మహిళల పట్ల రోజురోజుకు అత్యాచారాలు, హత్యలు పెరిగిపోతున్నాయి అని, గత పాలకుల నిర్లక్ష్యం మూలంగా కఠిన చట్టాలు అమలు చేయలేకపోయారు అని, ఈ ప్రభుత్వంలోనైనా కఠినంగా వ్యవహరించి ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా బాధ్యులను కఠినంగా శిక్షించి మహిళలను రక్షించాలి అని అన్నారు. రోజురోజుకి మహిళల పట్ల వివక్షత కొనసాగుతుంది అని, పనిచేసే చోట లైంగిక వేధింపులు ఎక్కువైపోతున్నాయని అన్నారు. షీ టీమ్, సఖీ లాంటి సెంటర్లను ఏర్పాటు చేసి మహిళలకు తోడ్పాటు అందిస్తున్న ప్రభుత్వ దుర్ఘటనలు జరుగుతున్నప్పుడు పర్యటనలు చేసి తూతూ మంత్రంగా దులుపుకుంటున్నారని, వెంటనే స్పందించి బాధ్యులను కఠినంగా శిక్షిస్తే తిరిగి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. సమాజంలో సగభాగం ఉన్న మహిళలను కేవలం ఎన్నికల్లో ఓటర్లుగా వాడుకుంటూ వదిలేస్తున్నారు. మహిళలకు ఉద్యోగ అవకాశాలు, ఉపాధి, నిరుద్యోగాభివృద్ధి ఇవ్వాలి అని, ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం నెలకు మహిళకు 2,500 రూపాయలు ఇవ్వాలి అని పత్రికా ప్రకటనలో డిమాండ్ చేశారు. నగర్ కర్నూలు జిల్లాలోని అచ్చంపేటలో ఇద్దరు మహిళా కూలీల పట్ల అసభ్యంగా ప్రవర్తించి మద్యము తాగించి అత్యాచారం చేసినటువంటి దుండగులను కఠినంగా శిక్షించాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. రోజు రోజుకు మహిళల పట్ల అత్యాచారాలు, హత్యలు, లైంగిక వేధింపులు, వరకట్న వేధింపులు ఎక్కువ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటిపైన కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సమీక్షించి ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. గత పాలకుల నిర్లక్ష్యం మూలంగా హత్యలు, అత్యాచారాలు పెరిగిపోయాయి. ఇప్పుడున్న పాలకులైనా సంఘటనలు జరిగిన వెంటనే పర్యటన చేసి చేతులు దులుపుకోవడం కాకుండా ఈ మధ్య కాలంలో పెద్దపల్లి జిల్లాలో సుల్తానాబాద్లోని రైస్ మిల్లో తల్లిదండ్రుల పక్కలో పడుకున్నటువంటి చిన్నారి పాప పైన కూడా అత్యాచారం జరిగింది. అలాగే భూపాలపల్లి జిల్లాలో మహిళలకు అండగా నిలవాల్సినటువంటి ఎస్ఐ అదే సిబ్బంది పైన కూడా మహిళా కానిస్టేబుల్ను వేధించి అత్యాచారం చేసి రివాల్వర్తో బెదిరించినటువంటి ఘటనలు చూసాం. ఇలా సమాజంలో రోజు రోజుకు మహిళల పట్ల అత్యాచారాలు, వేధింపులు ఎక్కువవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మహిళలను కేవలం ఓటర్లనే వాడుకోవడం కాకుండా మహిళా సమస్యలపై తక్షణమే వెంటనే స్పందించి ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా కఠినంగా శిక్షించాలి. ఒక తప్పు చేస్తే శిక్ష ఎంత భయంకరంగా ఉంటుందో అనుభవించేవేళ వెంటనే వారం 10 రోజులలో కూడా పనిష్మెంట్ కూడా అదే రీతిగా ఉంటే పాలకులు కూడా దీనిపైన నిర్ణయం తీసుకోవాలి. సంఘటన జరిగినప్పుడు పర్యటన చేయడం కాకుండా వారిపైన చర్యలు తీసుకుంటే బాధ్యులు కూడా ఒక రకంగా భయపడే విధంగా శిక్షలు ఉంటే ఈ సమాజానికి ఉపయోగపడుతుంది. అలాగే మహిళలను ఒక సరుకుగా చూసి ఈరోజు కార్పొరేట్ శక్తులన్నీ ప్రకటనలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన కూడా సోషల్ మీడియాలో మహిళలను అశ్లీలంగా చూపించినా కూడా, యాడ్స్ కానీ చూపించినా కూడా కఠినంగా శిక్షించే విధంగా చట్టాలు చేయాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. గుడికందుల సత్యం, సిపిఎం నగర కార్యదర్శి.